హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ద సిరీస్ ఆఫ్ స్కీమ్స్ ఫర్ ప్రిలిమ్స్. మనం మినిస్ట్రీ వైజ్ అయితే స్కీమ్స్ని స్టార్ట్ చేసాం. వీఆర్ డన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ప్రజెంట్ వీఆర్ డీలింగ్ విత్ మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. సో ఒక్కొక్క మినిస్ట్రీ పరంగా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ని, ఈచ్ అండ్ ఎవ్రీ స్కీమ్ని డీటెయిల్గా మనం మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. సో ఎవరైనా సరే ప్రీవియస్ సెషన్స్ని కానీ చూడకపోతే మన ఛానల్లో ఉన్న ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఇంపార్టెంట్ గవర్నమెంట్ స్కీమ్స్ ఫర్ యూపీఎస్సీ అని ఉంటుంది. సో దాన్ని వాచ్ చేయండి. ఫ్రమ్ డే 1 నుంచి అన్ని స్కీమ్స్ని ఆర్డర్గా మినిస్ట్రీ వైజ్ అయితే మనం డీటెయిల్గా చేస్తున్నాం అనమాట. సో ఈ పర్టికులర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూస్ఫుల్ ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్ అండ్ ఫర్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, బీఇట్ యూపీఎస్సీ అండ్ ఏపీఎస్సీ అండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్స్ యాజ్ వెల్. బట్ బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దేర్ ఈజ్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మీ అందరికీ తెలుసు, మన ఇన్స్టిట్యూట్లో మనం ప్రొవైడ్ చేసే ప్రీమియం కోర్స్ యూపీఎస్సీ 0 to జెనిత్ ఏదైతే ఉందో దాని మీద ప్రెజెంట్ ఆఫర్ అయితే నడుస్తుందన్నమాట. సో యాక్చువల్ ప్రైస్ ఆఫ్ ద కోర్స్ వచ్చేసరికి 50,000. బట్ ఎవరైతే ప్రెజెంట్ ఈ కోర్స్ని పర్చేజ్ చేస్తారో ఈ కోర్స్ని వాళ్ళకి కేవలం 40,000కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఒకేసారి 40,000 పే చేసినా పర్లేదు, లేదంటే మీకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో ఆన్ ఈఎంఐ ఆప్షన్ యూ కెన్ పే ఎవ్రీ మంత్ 5,000. సో నెలకి 5,000 పే చేస్తే చాలు. ఇలా 8 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ కంప్లీట్గా మీ చేతిలో ఉంటుందన్నమాట. సో కోర్స్ యొక్క హైలైట్స్ వచ్చేసరికి సిలబస్ చాలా కాంప్రహెన్సివ్గా మనం డీల్ చేస్తూ ఉంటాం. ఫ్రమ్ బేసిక్స్ ఇట్ సెల్ఫ్, మీకు ఎటువంటి బేసిక్స్ తెలియపోయినా పర్లేదు, జస్ట్ క్లాస్లో జాయిన్ అయిపోండి చాలు. ఫస్ట్ మీకు ఫ్యాకల్టీ బేసిక్స్ చెప్తారు. సో ఆ తర్వాత హయ్యర్ లెవెల్ కాన్సెప్ట్స్కి తీసుకెళ్తూ ఉంటారు ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్. సో సిలబస్ మొత్తం కాంప్రహెన్సివ్గా మీకు కవర్ చేస్తాం, చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా. అండ్ పీడిఎఫ్ నోట్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ టాపిక్, ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్. అండ్ టెస్ట్ సిరీస్ కూడా ఇందులో ఇంక్లూడెడ్. యాక్చువల్గా మీరు కానీ బయట యూపీఎస్సీ కోర్స్ తీసుకుంటే దాంట్లో టెస్ట్ సిరీస్ అయితే ఉండదు. మీరు సెపరేట్గా మళ్ళీ 15,000, 20,000 కట్టి జాయిన్ అవ్వాలి. బట్ ఎవరైతే మన దగ్గర ఈ యూపీఎస్సీ 0 to జెనిత్ కోర్స్ తీసుకుంటారో వాళ్ళకి టెస్ట్ సిరీస్, అది కూడా ఫర్ బోత్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ మెయిన్స్, రెండింటికి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ కరెంట్ అఫైర్స్ మీద కూడా ఎక్కువగా ఫోకస్ చేస్తాం, ఎథిక్స్, ఎస్ఐ. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పేపర్స్. మనందరికీ తెలుసు ఎథిక్స్, ఎస్ఐ ఆప్షనల్. సో ఇట్ ఈజ్ ఏ ట్రయాంగిల్, ఎథిక్స్, ఎస్ఏ, ఆప్షనల్. ఓకేనా? సో ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. సో మన దగ్గర ప్రజెంట్ ఎథిక్స్, ఎస్ఏ చాలా అంటే చాలా ఫోకస్డ్గా ఈ పర్టికులర్ కోర్స్లో మనం ఇంక్లూడ్ చేసి చెప్తామన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి కరెంట్ అఫైర్స్. సో వీ ఆల్ నో దట్ ఎప్పుడైతే ఫ్యాకల్టీ స్టాటిక్ క్లాసెస్ తీసుకుంటారో, లైవ్ క్లాసెస్, అక్కడే కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసి మీకు టాపిక్స్ అనేది డీల్ చేయడం జరుగుతుంది. అండ్ కోర్స్ అనేది మీకు లైఫ్ టైమ్ యాక్సెస్. ఓకేనా? లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది మీకు ఉంటుంది. ఒకసారి పర్చేజ్ చేస్తే చాలు, మీకు లైఫ్ టైమ్ యాక్సెస్ అనేది ఉంటుంది. సో ఎప్పుడన్నా సరే మీకు ఎప్పుడు ఏ డౌట్ వచ్చినా సరే, ఎన్నిసార్లు అయినా సరే క్లాసెస్ చూడొచ్చు. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్తో ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంటే మెయిన్ ఇంపార్టెన్స్. సో స్టూడెంట్కి అర్థమయ్యేలాగా క్లాసెస్ చెప్పడం, మీకు ఎప్పుడైనా సరే డౌట్స్ ఉంటే ఫ్యాకల్టీని కాంటాక్ట్ చేయడం. సో ఫ్యాకల్టీకి మీరు డౌట్స్ ఏమైనా ఉంటే వాట్సాప్లో పింగ్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు. సో ఆ ఫ్లెక్సిబిలిటీ కూడా ఉంది. సో వీలైనంత తొందరగా ఈ కోర్సులో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి, 6305955532. నౌ మూవ్ ఆన్ టు ద సెషన్. సో ఈరోజు ఈ సెషన్లో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ యూజ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఫర్ అగ్రికల్చర్. ఓకేనా? సో అగ్రికల్చర్ సెక్టార్లో స్పేస్ టెక్నాలజీని మనం కాంప్రహెన్సివ్గా, ఎక్కువగా ఎఫిషియెంట్గా యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక ప్రోగ్రామ్ని ప్రపోజ్ చేశారన్నమాట. సో దాని గురించి ఈరోజు మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సార్, స్పేస్ టెక్నాలజీ అంటే ఏంటి? వీ ఆల్ నో దట్ స్పేస్ టెక్నాలజీ విచ్ కమ్స్ అండర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దీంట్లో ఉండే టాపిక్స్ ఏంటంటే మనకి లాంచ్ వెహికల్స్. సో వీ ఆల్ నో దట్ LVM-3 ఆర్ GSLV Mark 3 అండ్ PSLV. సో ఇవి ప్రజెంట్ మనం యూజ్ చేసిన లాంచ్ వెహికల్స్. సో ఈ లాంచ్ వెహికల్స్ని యూజ్ చేసి మనం ఏం సెండ్ చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు సెండ్ శాటిలైట్స్. సో శాటిలైట్స్ని మనం దేనికి యూజ్ చేస్తామంటే, సో డిఫరెంట్ ప్లానెట్స్ని అబ్జర్వ్ చేయడానికి, లేకపోతే సన్ గురించి స్టడీస్ చేయడానికి, లేకపోతే మార్స్ మీద స్టడీస్ చేయడానికి కానీ, లేకపోతే మూన్ మీదకి కానీ. అండ్ ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మన ఎర్త్. సో ఫర్గెట్ అబౌట్ ఎర్త్, ఫోకస్ ఆన్ ఇండియా. సో ఇండియాలో ఉన్న రిసోర్సెస్ గురించి స్టడీ చేయడం కోసం. సో ఇట్ కెన్ బి అదర్ మినరల్ రిసోర్సెస్, లేకపోతే ఫోకసింగ్ ఆన్ వాటర్ బాడీస్. సో రివర్స్ ఎలా ఉన్నాయి, సో సీ లెవెల్ ఎలా ఉంది, ఓకేనా? సీ లెవెల్ ఇంక్రీజ్ అవుతుందా, తగ్గుతుందా? వాట్ అబౌట్ వెదర్. సో రైన్ఫాల్ ఎలా ఉండబోతుంది, అప్కమింగ్ రైనీ సీజన్ ఎలా ఉండబోతుంది, సో వింటర్స్ ఎలా ఉండబోతుంది, సమ్మర్స్ టెంపరేచర్స్ ఎలా ఉండబోతుంది, వాట్ అబౌట్ హ్యూమిడిటీ.
ఓకేనా. సో వాట్ అబౌట్ ప్రెసిపిటేషన్, సో వాట్ అబౌట్ గ్రౌండ్ వాటర్, సో గ్రౌండ్ వాటర్ లెవెల్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా, సో వాట్ అబౌట్ మౌంటైన్ రేంజెస్ అండ్ వాట్ అబౌట్ సైక్లోన్స్. సో బే ఆఫ్ బెంగాల్ అండ్ అరేబియన్ సీ మనం మానిటర్ చేస్తూ ఉంటాం. సో సైక్లోన్స్లో ఎలా ఫామ్ అవుతున్నాయి, సో ఎప్పుడు ఫామ్ అవుతున్నాయి, సో ఏ టైంలోకి వచ్చి ఇండియా కోస్టల్ రీజన్ని హిట్ చేసే ఛాన్స్ ఉంది, ఎంత స్పీడ్తో ట్రావెల్ చేస్తుంది, వాట్ అబౌట్ ఇట్స్ ఇంటెన్సిటీ, ఓకేనా, వాట్ అబౌట్ ఫారెస్ట్ రిసోర్సెస్. వీటన్నిటిని మనం శాటిలైట్స్ని యూస్ చేసి ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయొచ్చు. సో ఇంత సిగ్నిఫికెన్స్ ఉన్న స్పేస్ టెక్నాలజీని మనం యూస్ చేసి, ఇంత వెల్ ఎస్టాబ్లిష్డ్ నాలెడ్జ్ని మనం గెయిన్ చేసి, దాన్ని మనం అగ్రికల్చర్ సెక్టర్ మీద ఇంప్లిమెంట్ చేస్తే మనకి పాజిటివ్ ఇంపాక్ట్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో అప్పుడు మనం అగ్రికల్చర్ సెక్టార్ని బాగా డెవలప్ చేయొచ్చు అని చెప్పి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ప్రపోజల్ అయితే చేశారన్నమాట. సో యాక్చువల్గా ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో 3 సబ్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. 3 సబ్ పార్ట్స్ ఆల్రెడీ ఈ 3 సబ్ పార్ట్స్ ఎస్టాబ్లిష్ చేశారు, రన్నింగ్లోనే ఉన్నాయి. సో వాటి గురించి మనం జస్ట్ ఓవరాల్గా చూస్తే సరిపోతుంది. సో వాటి గురించి కూడా మనం కాంపరెన్స్గా మాట్లాడుకుందాం. సో ఆ 3 టాపిక్స్ ఏంటి, సో 1 by 1 ఇంపార్టెన్స్ మనం మాట్లాడుకుందాం. రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫస్ట్ సబ్ పార్ట్ ఏంటంటే ప్రాజెక్ట్ ఫసల్. సో దేర్ ఈజ్ ఏ ప్రాజెక్ట్ కాల్డ్ ప్రాజెక్ట్ ఫసల్. సో ఈ ప్రాజెక్ట్లో ఏం చేస్తారంటే దే ఆర్ గోయింగ్ టు డూ ఫోర్కాస్టింగ్. దేనికి సంబంధించిన ఫోర్కాస్టింగ్, క్రాప్ యొక్క ఫోర్కాస్టింగ్ అనమాట. క్రాప్ ఫోర్కాస్టింగ్ నథింగ్ బట్ దే ఆర్ గోయింగ్ టు ప్రెడిక్ట్ అగ్రికల్చర్ అవుట్పుట్. సో ఇండియా యొక్క అగ్రికల్చర్ అవుట్పుట్ ఎలా ఉండబోతుంది, సో మాన్సూన్ కంప్లీట్ అయింది, సో హార్వెస్ట్ ఎలా రాబోతుంది, సో సమ్మర్స్ కంప్లీట్ అయ్యాయి, సో వాట్ అబౌట్ ఇంపాక్ట్ ఆన్ అగ్రికల్చర్ అవుట్పుట్, సో వాట్ అబౌట్ ప్యాడీ, వాట్ అబౌట్ వీట్, వాట్ అబౌట్ షుగర్ కేన్, వాట్ అబౌట్ పల్సెస్, వాట్ అబౌట్ ఆయిల్ సీడ్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇలా ఈ ప్రాజెక్ట్ ఫసల్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్కాస్టింగ్ చేస్తారు. సో అగ్రికల్చర్ అవుట్పుట్ ఎలా ఉండబోతుందని చెప్పి ఫోర్కాస్టింగ్ చేస్తారన్నమాట. సో ముఖ్యంగా ఏ ఐటమ్స్ మీద వీళ్ళు ఫోకస్ చేశారంటే దే ఆర్ గోయింగ్ టు ఫోకసింగ్ ఆన్ రైస్ ప్రొడక్టివిటీ అండ్ వీటికి సంబంధించిన అవుట్పుట్ అండ్ తూర్ దాల్ అని చెప్పి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి పల్సెస్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి రేప్ సీడ్ అండ్ మస్టర్డ్, అండ్ ఆ తర్వాత జోవర్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కాటన్, జూట్ అండ్ షుగర్ కేన్. ఓకేనా. సో ఈ పర్టికులర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి యొక్క అవుట్పుట్ ఎలా ఉండబోతుంది అని చెప్పి ఫోర్కాస్టింగ్ చేస్తారు అండర్ ప్రాజెక్ట్ ఫసల్. రైస్, వీట్, తూర్దాల్, పల్సెస్, రేప్ సీడ్ అండ్ మస్టర్డ్, జోవర్, కాటన్, జూట్ అండ్ షుగర్ కేన్. రైట్. సో ఇది ఫస్ట్ టాపిక్ అనమాట, ఆర్ ఫస్ట్ కాంపోనెంట్. అండ్ సెకండ్ కాంపోనెంట్ ఏంటో మనం మాట్లాడదాం. సో సెకండ్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ నాడామ్స్. ప్రాజెక్ట్ నాడామ్స్. సో ఈ నాడామ్స్ అనే కాన్సెప్ట్ మీకు డిజాస్టర్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్లో వస్తుంది యాక్చువల్గా. సో ఇట్ కమ్స్ అండర్ డిజాస్టర్ మేనేజ్మెంట్. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటమ్మా, ఈ సబ్జెక్ట్లో మనం దేని గురించి మాట్లాడతాం, వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ సమ్ డిజాస్టర్స్, రైట్. సో ఈ డిజాస్టర్స్లో ఒక డిజాస్టర్ ఏంటంటే డ్రాట్, అవునా. సో డ్రాట్ అనేది ఒక డిజాస్టర్ అనమాట. సో డ్రాట్ అనేది అగ్రికల్చర్కి మంచిదా చెడ్డదా అంటే ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ వెరీ బ్యాడ్ ఫర్ అగ్రికల్చర్ సెక్టర్. సో ఎప్పుడైతే డ్రాట్స్ వస్తాయో అప్పుడు అగ్రికల్చర్కి కావాల్సిన వాటర్ రిసోర్సెస్ అనేది తగ్గిపోతుంది. సో ఆటోమేటిక్గా వాటర్ లేకపోతే ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది అనమాట. సో ప్రజెంట్ మనకి బికాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్ ఆర్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ మనకేం జరుగుతుందంటే రెయిన్ఫాల్ ప్యాటర్న్ అనేది మారిపోతుంది అనమాట. రెయిన్ఫాల్ ప్యాటర్న్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఎప్పుడో రావాల్సిన మాన్సూన్లో రావాల్సిన రెయిన్స్ వింటర్లో రావటం, లేకపోతే సమ్మర్స్లో అప్పుడప్పుడు పడటం, చాలా అబ్రప్ట్గా పడటం, చాలా ఇంటెన్సిటీతో పడటం, హెయిల్ స్ట్రామ్స్ ఇటువంటి వచ్చి క్రాప్ డ్యామేజ్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సో అసెస్మెంట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ రెయిన్ఫాల్ ఎలా ఉండబోతుంది, ఇండియాలో ఏ ఏ రీజన్స్లో డ్రాట్ వచ్చే కండిషన్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోతుంది. సో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ మనం ప్లాన్ చేయటం, వాటర్ షెడ్ మేనేజ్మెంట్ లాంటి స్టెప్స్ తీసుకోవటం, అవన్నీ ఇక్కడ వస్తాయి అన్నమాట. సో దీన్నే మనం ప్రాజెక్ట్ నాడామ్స్ అని చెప్పి పిలుస్తాం. వీఆర్ గోయింగ్ టు అసెస్ డ్రాట్. సో డ్రాట్ అసెస్మెంట్ మనం చేసి దానికి తగ్గట్టు మనం స్టెప్స్ తీసుకుంటాం. సో అందుకని చెప్పి ప్రజెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దేని మీద ఫోకస్ చేస్తుందంటే ఇట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ మిల్లెట్స్. సో యాక్చువల్గా మనకి షుగర్ కేన్ కానీ ఓకేనా, లేకపోతే ప్యాడీ కానీ ఏవైతే ఉన్నాయో దే ఆర్
వాటర్ ఇంటెన్సివ్ క్రాప్స్. అంటే ఈ పర్టికులర్ క్రాప్స్ని మనం గ్రో చేయాలంటే ఖచ్చితంగా ఎక్కువ వాటర్ని మనం ప్రొవైడ్ చేయాలి. బట్ మిల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎరిడ్ రీజన్స్లో కూడా గ్రో అవుతాయి. అంటే వీటికి ఎక్కువగా వాటర్ అనేది అవసరం లేదు. సో ఇటువంటి వాటి మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ కంపేర్ టు రైస్, మిల్లెట్స్ చాలా అంటే చాలా పోషకాహారాలు, మంచి న్యూట్రిషనల్ వాల్యూ ఉంటుందని చెప్పి ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా 2023ని డిక్లేర్ చేయడం జరిగింది. ఇది అందరికీ మనకు తెలిసిన విషయమే. సో ఇటువంటి పాయింట్స్ కూడా మనం లింక్ చేసుకొని రాసుకోవచ్చు. సో డ్రాట్స్, సో విచ్ ఈజ్ ఏ డిజాస్టర్. సో దీన్ని మనం అసెస్మెంట్ చేయాలి. సో డ్రాట్స్ నుంచి మనం కొంచెం సేఫ్గా ఉండాలి అంటే వీ హ్యావ్ టు డూ సమ్ థింగ్స్ లైక్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్. సో ఇంకుడు గుంతలు లాంటివి మనం తవ్వి, ఓకేనా, లేకపోతే పాండ్స్ లాంటి స్ట్రక్చర్స్ని మనం బిల్డ్ చేసి ఎప్పుడైతే రెయిన్ఫాల్ పడుతుందో అక్కడ వాటర్ స్టోర్ అయ్యేలాగా చేయటం. సో ఎక్కువగా గ్రౌండ్ వాటర్ని ఎక్సెసివ్గా మనం వాడకుండా సో లిమిటెడ్గా యూస్ చేసుకొని సస్టైనబుల్ యూస్ చేసి సస్టైనబుల్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ని మనం ఫాలో అవ్వాలి. సో దిస్ ఈజ్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రాజెక్ట్ నాడామ్స్, రైట్. సో మనందరికీ తెలుసు ప్రజెంట్ ఎప్పుడైతే ఎల్నినో కండిషన్ వస్తుందో, సో ఎప్పుడైతే ఎల్నినో వస్తుందో ఇండియాలో రెయిన్ఫాల్ అనేది తగ్గుతుందన్నమాట. లానినా లానినా కండిషన్ వచ్చినప్పుడు ఇండియాలో రెయిన్ఫాల్ ఎక్కువగా ఉంటుంది. సో వీ కెన్ గెట్ అబండెంట్ అమౌంట్ ఆఫ్ రెయిన్ఫాల్. అప్పుడు వాటర్ రిసోర్సెస్ చాలా ఎక్కువగా జరుగుతుంటాయి. బట్ ఎప్పుడైతే ఎల్నినో వస్తుందో అప్పుడు మన ఇండియాలో రెయిన్ఫాల్ అనేది తక్కువగా పడుతూ ఉంటుందన్నమాట. సో డ్రాట్ నుంచి మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నా, సో డ్రాట్ నుంచి అగ్రికల్చర్ సెక్టర్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒక ఇనిషియేటివ్ ఉంది. అదేంటంటే ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్. సో కొన్ని రివర్స్ని మనం ఇంటర్లింక్ చేయడం ద్వారా సో ఎక్కడైతే ఈ డ్రాట్ ఎఫెక్టెడ్ రీజన్స్ ఉన్నాయో అక్కడ మనం వాటర్ని ప్రొవైడ్ చేస్తాము. ఎక్కడైతే ఫ్లడ్ ద్వారా ఎఫెక్ట్ అయిన రీజన్స్ ఉన్నాయో ఇక్కడ వాటర్ యొక్క కంటెంట్ని రెడ్యూస్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ లైక్ ఏ బ్యాలెన్సింగ్. సో దిస్ ఈజ్ రీజన్ నెంబర్ 1 అండ్ దిస్ ఈజ్ రీజన్ నెంబర్ 2. ఇక్కడేమో వాటర్ ఎక్కువగా ఉండి ఫ్లడింగ్ వస్తుంది, ఇక్కడేమో వాటర్ తక్కువగా ఉండి డ్రాట్స్ వచ్చాయి. సో ఇక్కడ ఇలా ఒక రివర్ ఫ్లో అవుతుంది అండ్ ఇంకొక రివర్ కూడా ఫ్లో అవుతుంది. ఈ రెండు రివర్స్ని ఇంటర్లింక్ చేసి సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఫ్లడింగ్ వస్తుందో ఇక్కడ నుంచి వాటర్ మనం కలెక్ట్ చేసి ఎక్కడైతే డ్రాట్స్ ఉన్నాయో ఇటువంటి ప్రాంతాలకి మనం ఈ ఇరిగేషన్ ఛానల్స్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. సో దీని ద్వారా ఏం జరుగుతుందంటే వీఆర్ మెయింటైనింగ్ 2 డిజాస్టర్స్ని మనం రెడ్యూస్ చేస్తున్నాం. సో ఫ్లడ్ అనేది కూడా ఒక డిజాస్టరే, దాన్ని మనం కంట్రోల్ చేస్తున్నాం. డ్రాట్ అనేది కూడా ఒక డిజాస్టరే, దాన్ని కూడా మనం కంట్రోల్ చేస్తూ ఉన్నాం అన్నమాట. ఓకేనా. సో ఇంటర్లింకింగ్ ఆఫ్ రివర్స్ ఈజ్ ఏ వాల్యుబుల్ అండ్ డీసెంట్ సజెషన్ ఫర్ డ్రాట్ అసెస్మెంట్ అండ్ డ్రాట్ మేనేజ్మెంట్. సో నౌ మూవ్ ఆన్ టు ద థర్డ్ కాంపోనెంట్. సో థర్డ్ కాంపోనెంట్ ఏంటంటే ప్రాజెక్ట్ చమాన్. సో ఇది కూడా బాగుంటుంది. సో దీంట్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ తెలుస్తాయి. సో వాటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ప్రాజెక్ట్ చమాన్. సో వాట్ అబౌట్ ఇట్, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సో దీని యొక్క మెయిన్ ఫోకస్ ఏంటంటే ఇట్ ఫోకస్ ఆన్ హార్టికల్చర్ అసెస్మెంట్. సో హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ డెవలప్మెంట్, రైట్. సో హార్టికల్చర్ అంటే ఏంటంటే ఇట్ టాక్స్ అబౌట్ ప్లాంటేషన్ ఆఫ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. ఓకేనా. సో వీటిని డీల్ చేసేదే హార్టికల్చర్. మీ అందరికీ తెలుసో లేదో ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్. ప్రపంచం మొత్తంలోనే ఇండియా అనేది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్, హార్టికల్చర్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్ చేసే జీడిపి ఏదైతే ఉందో, ఓకేనా. సో అగ్రికల్చర్ కాంట్రిబ్యూట్ చేసే జీడిపి ఏదైతే ఉందో దీన్ని మనం 100% తీసుకుంటే దీంట్లో అరౌండ్ 30% ఆర్ 1/3 వెయిటేజ్ వచ్చేసరికి హార్టికల్చర్ నుంచే వస్తుందన్నమాట. ఓకేనా. సో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ టు జీడిపి అది ఎంతైనా అవని, తక్కువ అవ్వచ్చు ఎక్కువ అవ్వచ్చు. సో దాని మొత్తాన్ని 100% తీసుకుంటే ఆ 100%లో 30%, అరౌండ్ 30% ఆర్ 1/3 వచ్చేసరికి కేవలం హార్టికల్చర్ నుంచే వస్తుందన్నమాట. సో అంత ఎక్కువగా మనం ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాం. సో అగ్రికల్చర్ సెక్టర్ కూడా హార్టికల్చర్ మీద అంత ఎక్కువగా డిపెండ్ అయ్యి ఉంది. వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్. సో ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్
వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా. సో అందుకని చెప్పి ఈ పర్టికులర్ హార్టికల్చర్ని మనం డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని తీసుకొచ్చారు, ప్రాజెక్ట్ చమన్. అండ్ నెక్స్ట్ సో 3 ప్రాజెక్ట్స్ మనం కంప్లీట్ చేసుకున్నాం. సో దీంతో పాటు ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఉంది. సో ఓవరాల్గా ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో 4 కాంపోనెంట్స్ ఉంటాయన్నమాట. సో ఈ పర్టికులర్ 4th కాంపోనెంట్ ఏంటో ఇప్పుడు మనం మాట్లాడదాం. సో 4th కాంపోనెంట్ వచ్చేసరికి ప్రాజెక్ట్ కిసాన్. ఓకేనా? సో ప్రాజెక్ట్ కిసాన్. సో ప్రాజెక్ట్ కిసాన్ అంటే దేని గురించి అంటే ఇట్ టాక్స్ అబౌట్ క్రాప్ ఇన్సూరెన్స్. క్రాప్ ఇన్సూరెన్స్ అనమాట. అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే టెక్నాలజీని యూజ్ చేస్తాం. అఫ్ కోర్స్ ఇదంతా దాని గురించి మనం మాట్లాడుతాం. సో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ జీపీఎస్ అండ్ స్మార్ట్ ఫోన్స్. సో జీపీఎస్ని స్మార్ట్ ఫోన్స్ని యూజ్ చేసి సో క్రాప్ యొక్క ప్రొడక్టివిటీ ఎలా ఉండబోతుంది అండ్ క్రాప్ యొక్క ఈల్డ్ ఎలా ఉండబోతుంది అండ్ ఫ్యూచర్లో మనం ప్రిడిక్ట్ చేసి క్రాప్ డ్యామేజ్ అవ్వకుండా మనం కాపాడుతాము. సో ఇట్ ఈస్ రిలేటెడ్ టు క్రాప్ ఇన్సూరెన్స్. సో దీన్నే మనం ప్రాజెక్ట్ కిసాన్ అని చెప్పి పిలుస్తామన్నమాట. సో ఏం లేదమ్మా, అగ్రికల్చర్ సెక్టర్లో మనం ఎక్కువగా స్పేస్ టెక్నాలజీని యూజ్ చేసి అగ్రికల్చర్ సెక్టర్ని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఇలా మన ఒక ప్రోగ్రామ్ని ప్రపోజ్ చేయడం జరిగిందనమాట. సో ఆల్రెడీ ఒక 4 ప్రోగ్రామ్స్ ఇండియాలో ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ప్రాజెక్ట్ ఫసల్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఫోర్కాస్టింగ్ ఆఫ్ క్రాప్ ప్రొడక్టివిటీ ఆర్ అవుట్పుట్, అండ్ దెర్ ఈజ్ ఏ సెకండ్ ప్రాజెక్ట్ కాల్డ్ ప్రాజెక్ట్ నాడామ్స్ విచ్ ఈజ్ రిలేటెడ్ టు డ్రాట్ అసెస్మెంట్ అండ్ మేనేజ్మెంట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ చమన్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్టికల్చర్ అసెస్మెంట్ అండ్ డెవలప్మెంట్, అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ప్రాజెక్ట్ కిసాన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు క్రాప్ ఇన్సూరెన్స్. సో ఇలా ఈ పర్టికులర్ 4 ప్రాజెక్ట్స్ని ఒక పర్టికులర్ అంబ్రెల్లా కిందకి తీసుకొచ్చి సో దీంట్లో మనం స్పేస్ టెక్నాలజీ యొక్క ఇన్వాల్వ్మెంట్ పెంచి సో స్పేస్ టెక్నాలజీ యొక్క నాలెడ్జ్ని మనం ఎక్కువగా యూజ్ చేసుకొని అగ్రికల్చర్ సెక్టర్ని డెవలప్మెంట్ చేయాలి అని చెప్పి ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని ప్రపోజ్ చేశారు. ఇది ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదు. బట్ ఈ పర్టికులర్ 4 సబ్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఆల్రెడీ ఇంప్లిమెంటేషన్లోనే ఉన్నాయి. బట్ వీటన్నిటిని కలిపి ఒక సింగిల్ వేలో ఇంప్లిమెంటేషన్ అనేది ప్రపోజ్ చేశారు, చేస్తే బాగుంటుంది అని చెప్పి. సో ఇది ఇంకా టాక్స్లోనే ఉంది. సో అందుకని చెప్పి నేను ఇంత కాంపరెన్స్గా నేను చెప్పాను. ఓకేనా? రైట్. With this, we successfully completed our today's discussion on National Program on Use of Space Technology for Agriculture, NPSTA. ఓకేనా? సో చాలా అంటే చాలా కాంపరెన్స్గా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పడం అనేది జరిగింది. సో ఆ 4 ప్రాజెక్ట్స్ యొక్క నేమ్స్ వాటి యొక్క సిగ్నిఫికెన్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్ ఈస్ స్టిల్ ఇన్ ఏ ప్రపోజల్ స్టేజ్. సో మీకు కానీ నాకు ఎఫర్ట్స్ కానీ నచ్చినట్టయితే, నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, నాకు ఎఫర్ట్స్ని అక్నాలెడ్జ్ చేయాలని చెప్పి అనిపిస్తే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.